కొనసాగుతుంది. కల్లూరుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. మదిరికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మదిర పాలిటెక్నిక్ కళాశాలలో కాజీపురం పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతుంది. వైరాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వైరా పశుసంవర్ధక శాఖ సంబంధించిన భవనంలో కొనసాగుతుంది. అదే ఏదులాపురం సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఇక్కడ లెక్కింపు జరుగుతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఏదులాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు 16 టేబుల్లు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు 12 టేబుల్లను ఏర్పాటు చేశారు. మదిర మున్సిపాలిటీలో 22 వార్డులకు 11 టేబుల్లను ఏర్పాటు చేశారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు 10 టేబుల్ను ఏర్పాటు చేశారు. కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 10 టేబుల్ను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ పైన 2 వార్డుల లెక్కింపు జరుగుతుంది. 2 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను మొత్తంగా కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈసారి రాజకీయ పార్టీలన్నీ కూడా సాధారణ ఎన్నికలకు ఏ స్థాయిలోనైతే ఏ విధంగానైతే సాధారణ ఎన్నికలకు పనిచేస్తారో అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఎన్నికలకు పనిచేసిన పరిస్థితి ఉంది. గెలిపే లక్ష్యంగా మున్సిపాలిటీలను దక్కించుకొని మున్సిపాలిటీల్లో పాగా వేసి స్థానికంగా ఉన్న తమ బలాన్ని నిరూపించుకొని తమ బలాన్ని పెంచుకోవాలని చెప్పేసి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా స్థానికంగా బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా అభ్యర్థులను రంగంలో దింపారు. ఒక్కొక్క డివిజన్ నుంచి అధికార పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీకి సంబంధించి కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి 5-6 మంది ఆశావాహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకు రాగా ఎవరికి వాళ్ళు బలమైన అభ్యర్థులను కాచి వడపోసిన తర్వాత ఏరి కోరి బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిచారు. ఆర్థిక బలం, అంగబలం అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి రెబల్స్ బేడద కూడా ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీలు ఉన్నారు. వారిలో ఎవరైతే గెలుపుకు విజయావకాశం ఉంటే వారినే చూసి ఎంపిక చేశారు. మిగిలిన వాళ్ళు కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవగా మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో పోటీ చేసిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కూడా దాదాపుగా అదే పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆశావాహులు పోటీ పడ్డారు. బీజేపీ ఒంటరిగా ఈ మున్సిపల్ బరిలో దిగింది. ఇక వామపక్షాలు వచ్చేసి వామపక్షాలు చిత్ర విచిత్రంగా ఒక డివిజన్లో ఒక పార్టీకి మద్దతు ఇస్తే మరొక డివిజన్లో మరొక పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇంకో డివిజన్లో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ సొంతంగా వాళ్ళ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిపారు. చిత్ర విచిత్రమైన పొత్తులు కూడా ఈసారి కొనసాగినాయని చెప్పవచ్చు. ఎవరికి వారు గెలిపే లక్ష్యంగా పావులు కదిపారు. వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎన్నికల బరిలో నిలిచారు. ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున ఈసారి కొనసాగిందనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీలందరూ కూడా గెలిపే లక్ష్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల్ని రంగంలో దింపారు. హోరాహోరీ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో మొదటి రౌండ్కి సంబంధించిన ఫలితాలను అధికార యంత్రాంగం ప్రకటించబోతోంది. 12 నుంచి 1 గంట మధ్యలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, అలాగే బీఆర్ఎస్ కూడా హోరాహోరీ పోరు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడ బీజేపీ ఎక్కడ పిక్చర్లో లేదా మొత్తం ఈ 5 మున్సిపాలిటీల్లో? రిషి భారతీయ జనతా పార్టీ కూడా ఖమ్మం జిల్లాలో కొన్ని వార్డులు కొన్ని డివిజన్లో అంటే వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే మేము ఎన్నికల బరిలో నిలుస్తామని ముందుకు వచ్చారో వాళ్ళకి మాత్రం వాళ్ళ మద్దతు ఇచ్చి వాళ్ళని ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఈసారి బీజేపీ ఇక్కడ ఎవరికి పొత్తు పెట్టుకోవడం కానీ ఎవరికి మద్దతు ఇవ్వడం కానీ చేయలేదు. వాళ్ళ కొన్ని స్థానాలు కొన్ని డివిజన్లలో మాత్రమే వాళ్ళ అభ్యర్థుల్ని బరిలో నిలిపారు. నామమాత్రమైన పోటీ ఈసారి బీజేపీ ఖమ్మం జిల్లాలో ఇస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీల మటుకు హోరాహోరీగా తలపడ్డాయి. వామపక్షాల మటుకు రకరకాలుగా వాళ్ళకి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి స్థానికంగా ఉన్న అవగాహన మీద వాళ్ళు ఒప్పందాలు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ఉంది. రిషి రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఇది ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీకి సంబంధించి బ్రీఫ్ పిక్చర్. మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ. సో నిజామాబాద్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తర్వాత కరీంనగర్ 65వ డివిజన్ పోస్టల్ బ్యాలెట్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మంచిర్యాల లక్సెట్టిపేట కౌంటింగ్ హాల్లో గందరగోళం. ఇందాక మనం బ్రేకింగ్ చూసాం. అక్కడ 3వ వార్డు బ్యాలెట్ బాక్సుకు క్లాత్ ప్యాకింగ్ లేకపోవడంపై బీజేపీ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేసిన పరిస్థితి. ఇక కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ 27, బీజేపీ 23, కాంగ్రెస్ 19 వచ్చే పోస్టల్ బ్యాలెట్లు. మంథని పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 12. ములుగు కాంగ్రెస్ 1, ఇబ్రహీంపట్నం 12 వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించింది. 12th వార్డు ఇబ్రహీంపట్నం. ఇక యాదగిరిగుట్ట 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు. రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి గెలిచారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో
కాంగ్రెస్ గెలిచింది. మిగతా అప్డేట్స్ కూడా ఇస్తాను. వస్తున్న ఫలితాలకు సంబంధించి, టెంట్స్కి సంబంధించి పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రం గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి